జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలో ఇప్పటిదాకా ఇండియన్ ముజాహిదీన్ని చూసాము, లష్కరే తోయిబాన్ చూసాము. వెరీ రీసెంట్గా పహల్గామ్లో అటాక్ చేసినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్ర స్థాయిలో జరుపుతున్నటువంటి అంశం గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఇక ఈ మూడిటికి తోడుగా సరికొత్తగా హమాస్ కూడా ఎంటర్ అయింది. ఎస్, హమాస్ కూడా ఎంటర్ అయింది. అది పాకిస్తాన్ కేంద్రంగా POK మీద పనిచేస్తోంది అనేటువంటి మాటని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ దాన్ని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అమెరికాకు చెందినటువంటి మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ MEMRI తన లేటెస్ట్ నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించింది. వెరీ రీసెంట్గా ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది, అక్కడ హమాస్ పాలస్తీనా మధ్య గాజాకి సంబంధించి జరిగినటువంటి యుద్ధాన్ని ఆపాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తర్వాత ఈ విషయం అనేది వెలుగులోకి రావడం అనేది సంచలనం కలిగిస్తోంది. ఎగ్జాక్ట్గా ఒక పీస్ ప్యాక్ట్ అనేది కుదిరింది, అక్కడ శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే బందీలుగా ఉన్నటువంటి అక్కడ పౌరులని హమాస్ విడుదల చేస్తుంది. హమాస్తో పాటుగా ఇజ్రాయెల్ 2 శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 20 సూత్రాల శాంతి ఒప్పందానికి నేనే బీజం వేశాను, ఫస్ట్ ఒప్పందం మీద సంతకం చేయబోతున్నారు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఈ వార్త, అది కూడా అమెరికాకు చెందినటువంటి మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనౌన్స్ చేసినటువంటి ఈ నివేదిక భయంకరంగా మారింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. అక్కడ దాడి చేసిన తర్వాత అక్కడున్నటువంటి స్థానికులు దాదాపుగా 1300 మంది మరణిస్తే 250 మందిని బందీలుగా చేసుకొని హమాస్ తనతో పాటుగా తీసుకెళ్ళింది. ఆ బందీలను విడుదల చేయాలి అనే దాంతోనే శాంతి ఒప్పందం అనేది స్టార్ట్ అయింది. బట్ MEMRI చెప్తున్నటువంటి ఈ నివేదికను బట్టి చూస్తే 2023 నుంచే హమాస్కు చెందినటువంటి ప్రతినిధి నాజీ జహీర్ అనేటువంటి ప్రతినిధి పాకిస్తాన్లో విపరీతమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అక్కడ ముస్లిం సంస్థలు కావచ్చు, లేకుంటే అధికారికంగా ఇండియన్ ముజాహిదీన్తో పాటుగా లష్కరే తోయిబా ఇలాంటి ఉగ్రవాద సంస్థలు నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాల్లో ఆయన పాల్గొంటున్నాడు, ఒక కీ రోల్ పోషిస్తున్నాడు అని MEMRI అయితే తన లేటెస్ట్ నివేదికలో వెల్లడించింది. ఇది అమెరికా నుంచి పనిచేస్తుంది, మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి సంస్థల మీద అది అధ్యయనం చేస్తుంది. తన నివేదికల్ని ఇంగ్లీష్తో పాటుగా పర్షియన్ లాంగ్వేజ్, ఉర్దూ, అరబిక్ భాషల్లో కూడా MEMRI అయితే వెల్లడిస్తోంది. సో 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయిన తర్వాత ప్రతీకారంతో రగిలిపోయినటువంటి ఇజ్రాయెల్ హమాస్ మీద దాడులు చేసింది. హమాస్ని భూస్థాపితం చేస్తామని కూడా హెచ్చరించింది. ఆ తర్వాత జరిగినటువంటి దాడుల్లో హమాస్కి చెందినటువంటి అగ్రనేతలు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ హతమయ్యారు అని ఇజ్రాయెల్ కూడా అనౌన్స్ చేసింది. బట్ పాకిస్తాన్ నుంచి మాత్రం నాజీ జహీర్ తీవ్రవాద కార్యకలాపాలను చేస్తున్నారు, అక్కడ ఉద్రేకపరిచే రెచ్చగొట్టే ప్రసంగాలను చేస్తున్నాడు అంటూ MEMRI కూడా తన తాజా నివేదికలో వెల్లడించింది. యాక్చువల్గా హమాస్ అంతమవుతుంది అనుకున్నటువంటి క్రమంలో అమెరికా జోక్యం చేసుకోవడం అనేది ఇప్పుడు కలిసి వచ్చినటువంటి అంశంగా కూడా భావిస్తోంది MEMRI. హమాస్ ఇంకా అంతం కాలేదు, పాకిస్తాన్ వేదికగా అది పురుడు పోసుకుంది, పాకిస్తాన్ కేంద్రంగా అది ఇప్పుడు POK మీద కూడా గురి పెట్టింది అనేది. ఇప్పటిదాకా POK మీద అటాక్లకు సంబంధించి కొన్ని రకాల ఊహలు, భయాలు అనేవి ఉన్నాయి. అది లష్కరే తోయిబా నుంచి కావచ్చు, ముజాహిదీన్ నుంచి కావచ్చు, లేకపోతే ద రెసిస్టెంట్ ఫ్రంట్ నుంచి పహల్గామ్ మీద అంత తీవ్ర స్థాయిలో అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులని అటాక్ చేసి చంపేసినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్, ఇవన్నీ కూడా డెసిగ్నేటెడ్గా ఉన్నాయి. యాక్చువల్గా అమెరికా కూడా వీటిని ఉగ్రవాద సంస్థలుగా కూడా అనౌన్స్ చేసింది. ఇప్పుడు హమాస్ అనేది లేటెస్ట్గా ఎంటర్ అయింది, అక్కడ పురుడు పోసుకుంది, పరిడవిల్లుతోంది అనేటువంటి ఒక మాటని, అదే నివేదికని MEMRI కూడా వెల్లడించింది. గాజాలో హమాస్ని డీమిలిటరలైజ్ చేయడం అనేది, అక్కడ హమాస్ని
తొలగించే ప్రక్రియ లేకుంటే వాటిని రూపుమాపే ప్రక్రియ చేస్తున్నప్పటికీ కూడా అంతర్జాతీయ సమాజం అంతా ఇప్పుడు గాజా మీద ఫోకస్ పెట్టింది. ఇజ్రాయెల్ కావచ్చు, హమాస్ నుంచి కావచ్చు, వారిని అక్కడి నుంచి తొలగించేలా తరిమివేసేలా చేయడం అనేది, ఉగ్రవాద చర్యలు అక్కడ జరగకుండా ఉండాలి అనేది అమెరికా జోక్యంతో పాటుగా అంతర్జాతీయ సమాజం అంతా అక్కడ దృష్టి పెట్టినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఇప్పుడు వేళ్ళూనుకుంటున్నటువంటి హమాస్ అటాక్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసింది, హమాస్ మీద చేసినటువంటి దాడిని కూడా మొత్తం అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇస్లామిక్ సమాజం మీద దాడి చేసినట్టుగా నాజీ జహీర్ కూడా గతంలోనే అనౌన్స్ చేశారు. ఆ మాటని కరాచీ వేదికగా ప్రెస్ క్లబ్ సాక్షిగా కూడా ఆయన వెల్లడించాడు. అక్కడ ఉన్నటువంటి మీడియాకి కూడా అది కంప్లీట్గా ముస్లిం సమాజం మీద, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముస్లింల మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిగా కూడా అభివర్ణించినటువంటి నాజీ జహీర్ ఇప్పుడు ప్రత్యక్షంగాను ఆ తర్వాత వర్చువల్గా కూడాను పాల్గొంటున్నాడు, తన ప్రసంగాలని కొనసాగిస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ హమాస్ భావజాలానికి స్వర్గధామంగా మారుతోంది, వేళ్ళూనుకుంటోంది, అక్కడ పరిడవిల్లుతోంది అనే మాట ఎంఈఎంఆర్ఐ చెప్పినటువంటి నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ఇవి కేవలం అక్కడ హమాస్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే మీద అటాక్ చేస్తుందా అనేది కేవలం భయాలు, ఊహలు మాత్రమే కాదు, ఇవి త్వరలోనే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి నివేదిక కూడా దీని ద్వారా అర్థమవుతోంది. హమాస్కి పాకిస్తాన్ అనేది కొత్త గ్రౌండ్గా మారింది, ఒక ఫర్టైల్ ల్యాండ్గా మారింది అనేటువంటి మాట నిజంగా భయంకరమైనటువంటి సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ మేము కూడా పోరాటం చేస్తున్నాము అని చెప్తున్నప్పటికీ అండ్ అమెరికా కూడా నాటోయేతర దేశంగా పాకిస్తాన్ని తమ మిత్ర దేశంగా భావిస్తూ వస్తున్నప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ తాము హమాస్కి చోటివ్వలేదు, హమాస్ లీడర్లు మా దగ్గర లేరు అనేటువంటి మాటని గట్టిగా చెప్పడంతో పాటుగా అమెరికా కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది హమాస్ మీద, ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్నటువంటి హమాస్కి ఇచ్చినటువంటి గ్రౌండ్ మీద కూడా అమెరికా ఏం చేయబోతోంది. ఇప్పటికీ అమెరికాకి మిత్ర దేశంగా పాకిస్తాన్ ఉంది కాబట్టి పాకిస్తాన్ తన భవిష్యత్తుని, అందులో హమాస్కి ఉన్నటువంటి ఒక బేస్ని అది న్యూట్రలైజ్ చేస్తుందా అనే దాని మీద ఆల్రెడీ మనకి ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్ తర్వాత ద రెసిస్టెంట్ ఫ్రంట్ చేసిన తర్వాత మన త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్ళిపోయాయి. ఒక లాంగెస్ట్ కిల్ని 300 కిలోమీటర్ల మేర దూసుకెళ్ళిపోయి అక్కడున్నటువంటి మిలిటరీ బేస్ క్యాంపులని ధ్వంసం చేశాయి, 9 మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లేటెస్ట్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ దాకా రావడం, గతంలోనూ కేవలం అక్కడ గాజాలో మాత్రమే ఉంది, లేకపోతే ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేసింది అని చెప్పినప్పటికీ టార్గెట్ భారతదేశం మీద ఉండడం, ఈ ఇండికేషన్ ఏమైనా మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర, ఇంటెలిజెన్స్ దగ్గర, త్రివిధ దళాల దగ్గర ఉందా? ఎందుకంటే ప్రతిసారి పదే పదే విజయదశమి దగ్గర నుంచి ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నటువంటి మాట, ఒకవేళ పాకిస్తాన్ కనుక తోక జాడిస్తే, ఒకవేళ పాకిస్తాన్ కనుక ఉగ్రవాదానికి ఊపుతం ఇచ్చేటువంటి చర్యలు చేస్తే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ ఉనికి లేకుండా చేస్తాము. గతంలో ఆపరేషన్ సింధూర్ సంబంధించి కొంచెం పాజ్ బటన్ చేశాము, సహనం సంయమనంతో వ్యవహరించాము, బట్ ఈసారి మాత్రం తీవ్ర స్థాయిలో దాడులు ఉంటాయి, పాకిస్తానే లేకుండా పోతుంది అనే మాట. సో ఇప్పుడు నాజీ జహీర్ చేస్తున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు, లేకుంటే రెచ్చగొట్టేలా ప్రసంగాలు కావచ్చు, అక్కడ అందరినీ ఏకం చేసే ప్రయత్నాలు, దీంతో పాటుగా ఆల్రెడీ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు తోడుగా హమాస్ కూడా యాడ్ అవ్వడం, వీటన్నిటికీ సమాచారం మన నిఘా సంస్థల దగ్గర ఉందా? అందువల్లే ప్రతిసారి పదే పదే రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాలతో పాటుగా ఇండైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చెప్తున్నటువంటి మాటలు పాకిస్తాన్ బేస్గా జరుగుతున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాల గురించి. ఎట్ ద సేమ్ టైం దేవుడి అనుగ్రహం ఉంటే పాకిస్తానీ ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, బట్ ఇప్పటికైతే అక్కడ ఉగ్రవాదం వేళ్ళూనుకుంది. అందులోనూ పర్టికులర్గా హమాస్ బేస్ గాజా నుంచి కూడా వచ్చింది. అక్కడ తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి హమాస్ తగ్గుముఖం పట్టింది, అక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ చనిపోయారు అని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు ఎంఈఎంఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి చూస్తే పాకిస్తాన్ ఏం చేయబోతోంది అనేది ఒక ఇప్పటికీ వేళ్ళూనుకుంటోంది, పురుడు పోసుకుంది, ఆల్రెడీ వేళ్ళూనుకుంటోంది అని చెప్తున్నటువంటి ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే ఏం జరగబోతోంది అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ కూడా మొదలైంది. ఎంఈఎంఆర్ఐ ఇచ్చినటువంటి నివేదిక పట్ల, హమాస్ పట్ల ఇస్లామాబాద్ వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తోంది అనేటువంటి మాటను కూడా ఈ
ఎంఈఎంఆర్ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నా మజహర్ బర్తుకి ఆయన వెల్లడించినటువంటి మాటను బట్టి చూస్తే 2023 అక్టోబర్ నుంచి పాకిస్తాన్లో జహీర్ ఉనికి చాలా విస్తరించింది. నాజీ జహీర్ ఉనికి అనేది 2023 అక్టోబర్ నుంచి చాలా వరకు విస్తరించింది. ఆ తర్వాత అది గాజా నుంచి హమాస్ అక్కడ తీవ్ర స్థాయిలో లీడర్లను చంపేశాము అని ఇజ్రాయెల్ చెప్పిన తర్వాత మెల్లిమెల్లిగా పాకిస్తాన్ కేంద్రంగా ఆయన చేస్తున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, అటెండ్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆ విస్తరిస్తున్న దానికి ఇదొక ఉదాహరణగా ఎంఈఎంఆర్ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నా మజహర్ బర్దుకి అయితే చెప్తున్నారు. జిహాదిస్ట్ నెట్వర్కింగ్తో కలిపి హై ప్రొఫైల్ ఈవెంట్లలో ఆయన పాల్గొంటున్నాడు. జిహాదీస్ నెట్వర్కింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ముజాహిదీన్ ఉంది, లష్కరే తోయిబా ఉంది, ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఉంది. వీటన్నిటితో కలిపి ఆయన ఒక హై ప్రొఫైల్ మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిలో ఆయన చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు, ప్రసంగిస్తున్నారు అనే మాట. హమాస్ ప్రత్యేక ప్రతినిధిగా దేశంలో నివసిస్తున్నారు. ర్యాలీలను కూడా ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి మెయిన్ పాయింట్. పాకిస్తాన్ అనగానే అక్కడ ఐఎస్ఐ ఉంటుంది, లేకపోతే ఆర్మీ అనేది ఉంటుంది అనే మాట. పాకిస్తాన్ స్వయంగా ఆర్మీయే ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తుంది అనుకున్నప్పుడు ఎంఈఎంఆర్ఐ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అనేవి ఈ నాజీ జహీర్కి అందుతున్నాయి అనే మాటని ఎంఈఎంఆర్ఐ వెల్లడించింది. గౌరవ అతిథిగా ర్యాలీలు, సమావేశాలకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఆయన్ని ఆహ్వానిస్తోంది. ప్రత్యేక ప్రశంసలే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వమే కూడా ఒకవైపు చూస్తే మిలిటెంట్ గ్రూపులకి ఒక నెట్వర్క్కి ఆయన అనుసంధానం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ తరఫున గౌరవ మర్యాదలు అందుతున్నటువంటి అతిథిగా కూడా ఆయన ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నాజీ జహీర్ పాకిస్తాన్లో ఉన్న అమెరికా నిషేధిత ఉగ్రవాద గ్రూపులు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లతో కలిసి వేదికని పంచుకుంటున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్లో నాజీ జహీర్ ఉన్నాడనే మాటని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందా, లేకుంటే ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ టార్గెట్గా అదే ఎజెండాగా జరగబోయేటువంటి దాడుల గురించి కూడా మళ్ళీ మరోసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది కూడా కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKకి సంబంధించి ఏర్పాటైనటువంటిది. దానికోసమే పుట్టినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ కూడా అదే విధంగా కార్యకలాపాలని కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత అక్కడున్నటువంటి పర్యాటకుల్ని మతం అడిగి మరీ అత్యంత క్రూరంగా చంపింది ద రెసిస్టెంట్ ఫ్రంట్. ఇప్పుడు సరికొత్తగా హమాస్ కూడా ఎంటర్ అవుతే ఏం జరగబోతోంది? ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఒక అడుగు కనుక ముందుకేస్తే తాము స్వయంగా బరిలోకి దిగుతాము, పాకిస్తాన్ని ప్రపంచ పటంలో ఉనికిలో లేకుండా చేస్తాము అనేటువంటి మాటనైతే చెప్తోంది. సో ఇప్పుడు నాజీ జహీర్ అయితే ర్యాలీల్లో అటు ఉగ్రవాద సంస్థల తరఫున పాల్గొంటున్నాడు, ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పాల్గొంటున్నాడు. కాబట్టి ఏం జరగబోతోంది? ఈ ఎంఈఎంఆర్ఐ రిపోర్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించింది. ఒకే ఒక్క ఛాన్స్, అది పాకిస్తాన్ వైపు నుంచి కనుక వస్తే ప్రపంచ ఉనికిలోనే లేకుండా చేస్తాము పాకిస్తాన్ని అనే మాట మరోసారి కూడా చెప్పబోతోంది. సో ఈ పాకిస్తాన్ ఉగ్రవాద కలాపాలకు స్వయంగా స్పాన్సర్ చేస్తున్న దానికి అడిషనల్గా హమాస్ కూడా యాడ్ అయిపోయింది. దాని మీద అందరూ ఇప్పుడు దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో పహల్గామ్ లాంటి మరొక అటాక్ కూడా జరగబోతోందా అనేటువంటి మాట ఎక్స్ ఆర్మీ మెన్ ర్యాలీలో కూడా మనం ఆ మాటని విన్నాము. ఇలాంటి వాటికి 1961లో జరిగినటువంటి అటాక్లో, పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో గెలుపొందినటువంటి అప్పుడు పార్టిసిపేట్ చేసినటువంటి ఎక్స్ ఆర్మీ మెన్ ర్యాలీలో కూడా మన ఆర్మీ చీఫ్లు చెప్తున్నటువంటి మాటను చూసాం. సో ఇప్పుడు అలాంటి ఉగ్రదాడికి సంబంధించి ప్లాన్లు ఏమైనా వేస్తున్నారా? ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పాకిస్తాన్ని ఒక ద్రోహిగా చూపించడం, లేకుంటే పాకిస్తానే మూల కేంద్రం, పాకిస్తాన్ నుంచే బేస్ అనే మాటని అమెరికా ఒప్పుకుంటుందా? ఇప్పుడు పాకిస్తాన్ని మిత్ర దేశంగా భావించడం మానేసి నాటో ఇతర దేశాలకు సంబంధించి ఒక కూటమిలో పాకిస్తాన్ ఒక కీ రోల్ కూడా ఉంది. మరి అమెరికా ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది? పాకిస్తాన్ని బ్యాన్ చేస్తుందా, మిత్రదేశంగా తొలగిస్తుందా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్లకు తోడు హమాస్ అనేది యాడ్ అయింది కాబట్టి ఎలా పాకిస్తాన్ రియాక్ట్ అవబోతోంది, అమెరికా రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు